పోలవరానికి మరో ద్రోహం కుడి ఎడమల దగ. కుడి కాలువ సామర్థ్యం 11,000, ఎడమ కాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్లు. ఈ సామర్థ్యంతో చేసిన పనులకే నిధులిస్తామని తేల్చి చెప్పిన కేంద్రం. వాస్తవానికి కుడి కాలువ సామర్థ్యం 17,560, ఎడమ కాలువ సామర్థ్యం 17,580 క్యూసెక్కులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ఖజానాపై 4,753 కోట్ల భారం. 2017లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి పంపిన DPR 2లో తప్పిదం ఫలితం ఇది. ఇప్పటికే ఎత్తు 45.72 నుంచి 41.15 మీటర్లకి తగ్గించి బ్యారేజ్గా మార్చేసిన వైను. ఈ అంశాన్ని ఎత్తి చూపిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తాజాగా అయ్యే వ్యయం విభాగాల వారి పరిమితులు ఎత్తేసి నిధులు ఇవ్వాలని వినతి. ఆ నిధులు ఇస్తామని 2023 జూన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అంగీకారం. తీరా ఇప్పుడు బాబు ప్రభుత్వం తప్పిదం మేరకే నిధులు ఇస్తామని స్పష్టీకరణ. నష్టపోతున్న నోరు మీద పని రాష్ట్ర ప్రభుత్వం సర్వత్రా విస్మయం అంటూ రాష్ట్రానికి జీవనాడిగా వర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్ట 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్ని బ్యారేజ్గా మార్చేసింది. తాజా కుడికాలువ సామర్థ్యం 11,000 క్యూసెక్కులు, ఎడమకాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్కులతో చేపట్టిన పనులకి బిల్లులు ఇస్తామని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మీద పోవడం విస్తుగొలుపుతోందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విషయం వల్ల ఏంటంటే 2017లో ఒప్పందాన్నే జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకుని వచ్చి 2017లో చంద్రబాబు ప్రభుత్వానికి తేల్చి చెప్పింది ప్రభుత్వ కేంద్రం. ఇది లెక్క అనేది. ఎందుకంటే అంతకుముందున్న సిస్టమ్ DPR ప్రకారం అమలు అన్నటువంటి దాన్ని చంద్రబాబు ఓకే చేసుకున్న తర్వాతనే డబ్బులు. ఆ తర్వాత చంద్రబాబు ఎదురు తిరిగి పోలవరం ఆగిపోయినటువంటి పరిస్థితుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకున్నప్పుడు ఆ పద్ధతిలోనే ఇస్తామని చెప్పింది. బట్ అప్పుడు ఒప్పుకుని వచ్చారు. అప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏం రాసినాయి, జగన్ సైజు తగ్గిస్తున్నాడు అని రాసినాయి. ఇప్పుడు సాక్షి బాబు సైజు తగ్గిస్తున్నాడని రాస్తున్నారు. ఓవరాల్గా 2017లోనే సైజు తగ్గించడానికి, సామర్థ్యం తగ్గించుకోవడానికి ఒప్పుకుని వచ్చారు. అది జగన్ కూడా కంటిన్యూ చేశాడు, అంగీకరించాడు. కాకపోతే దాన్ని ఎవరికి వాళ్ళు ఎదురోళ్ళ మీదకి నెట్టేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే